హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రజెంట్గా గ్లోబల్గా వాట్సాప్ మీద చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పెరిగిపోయింది కదా. సో చాలామంది వాట్సాప్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటి, అలాగే మన ఇండియాలో వాట్సాప్కి సంబంధించిన బెస్ట్ యాప్స్ ఏంటి, మీరు ఏది సజెస్ట్ చేస్తారని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఇక ఈరోజు నేను మీకు ప్రజెంట్గా వాట్సాప్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటనేది ఒక 2 యాప్స్ గురించి సజెస్ట్ చేస్తాను. వాటికి మీరు వాడుకోవచ్చు అనమాట. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వాట్సాప్ మీద ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది అనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీరు కంటిన్యూ చేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే గ్లోబల్గా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం, అలాగే పెద్ద పెద్ద పీపుల్ ఎవరైతే టెక్నాలజీ వరల్డ్లో ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా వాట్సాప్ని మీరు పెద్దగా నమ్మొద్దు, అలాగే వాట్సాప్ని తీసేయండి, సిగ్నల్ యాప్ను వాడుకోండి అని చెప్పి కూడా ఈలోన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్లు అయితే పెడతా ఉన్నారు. అలాగే గ్లోబల్గా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా ప్రజెంట్గా వాట్సాప్ ఏదైతే కొత్తగా అడుగుతున్న ప్రైవసీ పాలసీస్కి సంబంధించిన అప్డేట్ ఉందో దాన్ని మీరు అగ్రీ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని మరి అగ్రీ చేయండి, లేకపోతే మీరు చాలా వరకు ప్రాబ్లంలో పడే అవకాశం అయితే ఉంటుందని చాలామంది వార్న్ అయితే చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటంటే ఏదైతే వాట్సాప్కి సంబంధించిన ప్రజెంట్ పేరెంట్ కంపెనీ ఉందో అంటే ఫేస్బుక్ గురించి గ్లోబల్గా అందరికీ తెలిసిందే. ఇది ఒక పెద్ద డేటా మైనింగ్ కంపెనీ అని, అలాగే డేటా బ్రీచింగ్ కంపెనీ అని, డేటా లీకింగ్ కంపెనీ అని కూడా చాలామందికి తెలిసిందే కదా. ఎందుకంటే గ్లోబల్గా చాలా యూనియన్స్లోను, అలాగే చాలా కంట్రీస్లోను పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కూడా పెద్ద పెద్ద ఫైన్లు, వేల కోట్ల లక్షల కోట్ల ఫైన్లు కూడా ఈ ఫేస్బుక్ కంపెనీ అనేది ఫేస్ చేస్తూనే వస్తుంది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా. అలాంటి పేరెంట్ కంపెనీ అయిన వాట్సాప్ ఇన్ని రోజులు మనకి చాలా క్లీన్గా, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ప్రజెంట్గా 2021లో కొత్తగా ప్రైవసీ పాలసీకి సంబంధించిన ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 8 లోపు ఏదైతే ఈ కొత్త ప్రైవసీ పాలసీస్ అప్డేట్స్ ఉన్నాయో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి 8 తర్వాత మీ ఫోన్లో మీ వాట్సాప్ అనేది వర్క్ అయితే అవ్వదు, ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. సో ఆ నెంబర్ మీద, ఏ నెంబర్ మీద అయితే మీరు వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్ మీద వాట్సాప్ అనేది వర్క్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు కొత్త నెంబర్ తీసుకొని దాని మీద మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నా కానీ అప్పుడు కూడా మీరు ఏదైతే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీస్ ఉన్నాయో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా యాక్సెప్ట్ చేయకపోతే దాంట్లో కూడా వర్క్ కాదు. అంటే మీరు అల్టిమేట్గా వాట్సాప్కి మీకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే తప్ప మీకు వాట్సాప్ అనేది ఇక మీద ఫ్యూచర్లో మీరు వాడుకోవడానికి అంత ఈజీగా అయితే ఉండదన్నమాట. సో దీని గురించి ఇప్పుడు గ్లోబల్గా చాలామంది నెగిటివ్ అపోజ్ చేస్తున్నారు, అలాగే దీన్ని వాడొద్దని చెప్తున్నారు, అలాగే దీన్ని అసలు డిలీట్ చేయమని చెప్తున్నారు. డిలీట్ వాట్సాప్ అనే హ్యాష్ పాపులర్ అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఆల్టర్నేటివ్ యాప్స్ ఏముందని వెతుకుతున్నారు. సో అందుకని ఈరోజు నేను మీకు వాట్సాప్ సంబంధించి ఆల్రెడీ నేను ఆ ప్రైవసీ పాలసీస్ అంటే ఏంటి, ఏమేమి పర్మిషన్స్ ఇస్తాను, ఇవన్నీ గురించి నేను షార్ట్ వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ముందు ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత సో ఇప్పుడు ఎవరైతే మీరు అడుగుతున్న బెస్ట్ యాప్స్ ఉన్నాయో ఆ బెస్ట్ యాప్స్ ఒక 2 యాప్స్ నేను సజెస్ట్ చేస్తాను. ఇవి 2 కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు 0% ఇష్యూస్ అనమాట. అంటే మీకు వాట్సాప్తో కంపేర్ చేసుకుంటే ఈ 2 ప్లాట్ఫామ్స్లో మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే మీ ప్రైవసీకి సంబంధించిన బ్రేక్ డౌన్ అనేది జరగదనమాట. మీ ప్రైవసీ ఎక్కడికి పోదు. సో ఇది మాత్రం వీళ్ళు 100% గ్యారంటీ అయితే ఇవ్వగలరు. అది కాకుండా ఈ 2 యాప్స్లో ఒక యాప్ అయితే ప్రజెంట్గా లాస్ట్ 2 డేస్ నుంచి మన ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్లో కూడా టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అలాగే గ్లోబల్గా కూడా చాలా కంట్రీస్లో టాప్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అదే ఫస్ట్ది మనకి సిగ్నల్ యాప్. ఈ సిగ్నల్ యాప్ అనేది సేమ్ చూడటానికి మనకి వాట్సాప్ లాగే ఉంటుంది. అలాగే వాట్సాప్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో దానికంటే ఇంకా బెటర్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి డిజపియరింగ్ మెసేజ్ అనేది రీసెంట్గా వాట్సాప్ తీసుకొచ్చింది కదా, అలాంటి డిజపియరింగ్ మెసేజ్ అనేది ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉంది. ఆటో డిలీట్ ఫీచర్ అవైలబుల్గా ఉంది. ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ ఈ సిగ్నల్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో సిగ్నల్ యాప్ అనేది ప్రజెంట్గా నా సజెషన్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అది గ్లోబల్గా కూడా అదే ఫస్ట్ ప్లేస్లో కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెద్ద పాపులర్ పర్సన్స్ అయిన ఈలోన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా యూజ్ సిగ్నల్ అని ట్విట్టర్లో కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీ ఫోర్బ్స్ లాంటి వాళ్ళు కూడా ఇది మీకు బెటర్గా ఉంటుంది, దాంతో కంపేర్ చేసుకుంటారని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందుకని ప్రజెంట్గా అయితే టాప్ లిస్ట్లో మనకి సిగ్నల్ ఒకటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సిగ్నల్ చూడటానికి చాలా సింపుల్గా ఉంది. ఏవైతే మనకి ఫీచర్స్ వాట్సాప్లో ఉంటాయో దానికంటే బెటర్ ఇంటర్ఫేస్ అవైలబుల్గా ఉంది. అది కూడా మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అవైలబుల్గా ఉంది. అలాగే దాంట్లో కూడా మీకు స్టిక్కర్స్ లాంటివి అన్ని ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఏవైతే మనం వాట్సాప్లో రెగ్యులర్గా చూస్తున్నామో అవన్నీ కూడా దానికంటే అడిషనల్గానే దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే సిగ్నల్లో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రజెంట్గా మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్ అనే ఫీచర్ మాత్రం ఈ సిగ్నల్ యాప్లో లేదు. ఇది మీకు ఎక్కడ అవైలబుల్గా ఉందంటే ప్రజెంట్గా టెలిగ్రామ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో రెండోది మనకి టెలిగ్రామ్ అనమాట. ఈ టెలిగ్రామ్ అనేది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి టెలిగ్రామ్లో నేను వాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు డెవలపర్కి సంబంధించిన అకౌంట్స్, గ్రూప్స్ ఇవన్నీ కూడా టెలిగ్రామ్లోనే ఎక్కువగా ఉంటాయి.
యాక్చువల్గా ఈ టెలిగ్రామ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది. నిజానికి టెలిగ్రామ్ గ్లోబల్గా పాపులర్ అయితే వాట్సాప్ కాదు మేజర్గా ప్రాబ్లము. ఏవైతే మనకి మూవీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అంటే నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇంకా ఏవైతే మూవీస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ మూవీస్ ప్లాట్ఫామ్స్కి ఇది ఒక పెద్ద థ్రెట్ లాగా అవుతుంది. ఎందుకంటే మనకు తెలిసిందే టెలిగ్రామ్లో అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా చాలా వేల కొద్ది గ్రూప్స్లో మనకి డైరెక్ట్గా ఈరోజు రిలీజ్ అయిన మూవీస్ కూడా మనకి దాంట్లో షేర్ చేస్తూనే ఉంటారు. సో అది రావడం వల్ల వాట్సాప్కి ఎంత డేంజరో అంతకంటే ఎక్కువ డేంజర్ మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాళ్ళకి డేంజర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ గూగుల్ ప్లే స్టోర్కి కూడా డేంజరే, ఎందుకంటే మనకి ప్రతి దానికి కూడా మాడిఫైడ్ వెర్షన్స్, మోడ్స్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్స్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అది గూగుల్ ప్లే స్టోర్ లాంటి వాళ్ళకి కూడా థ్రెట్టే. కానీ ప్రైవసీ పరంగా చూసుకుంటే మీకు వాట్సాప్ కంటే చాలా బెటర్ ప్రైవసీ ఉంటుంది. అది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, అలాగే ఎనీ టు ఎన్క్రిప్షన్ అవైలబుల్గా ఉంది, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే మీకు అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వన్స్ మీరు టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ మాత్రం మీరు మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవాలి. మీకు అన్నోన్ పర్సన్స్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసే ఫీచర్ డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. కాకపోతే మీరు దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. సో నో బడీ అని పెట్టారనుకోండి, ఎవరెవరు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయొచ్చు అనే దగ్గర మీరు నో బడీ అని పెట్టారనుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయలేరు. ఇలాంటి చిన్న చిన్నవి మీరు టెలిగ్రామ్ వాడుతుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు మోస్ట్ ఆఫ్ ది పాపులర్ ఫీచర్స్ ఏంటంటే మీకు యానిమేటెడ్ స్టిక్కర్స్, కొన్ని లక్షల రకాల యానిమేటెడ్ స్టిక్కర్స్, కామెడీ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చూస్తూనే ఉంటారు కదా. సో అది మీకు చాలా బాగుంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ దీంట్లో బాగుంటుంది టెలిగ్రామ్. అండ్ నన్ను అడిగితే, ప్రాపర్గా అడిగితే మాత్రం బెస్ట్ సజెషన్ టెలిగ్రామ్ అని చెప్తాను. కాకపోతే టెలిగ్రామ్లో ఉన్నది ఏంటంటే అన్ని రకాల హ్యాకర్స్, అన్ని రకాల గ్రూప్స్, మీకు ఏ ప్లాట్ఫామ్ నుంచైనా మీకు మోడ్ వెర్షన్స్ కావచ్చు, మూవీస్కి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటివి అంటే లీగల్గా విషయానికి వెళ్తే మాత్రం అవి మనకు అంత సేఫ్ కాదు. సో అందుకని చెప్పి నేను ఆ ఫీచర్ ఒక్కదాని గురించి నేను పక్కా పెట్టి సిగ్నల్ని ఫస్ట్ ప్లేస్లో చెప్తున్నాను. మిగతా అన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో బాగుంటాయి. నిజానికి టెలిగ్రామ్లో ఉన్న ఫీచర్స్ రీసెంట్ టైమ్స్లో మనకి వాట్సాప్ కాపీ కొట్టింది. మనకి స్వైప్ టు రిప్లై, అలాగే ఇంకా చాలా రకాల ఫీచర్స్, ఆటో డిలీట్ ఫీచర్, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో టెలిగ్రామ్ టైంలో ఉన్నవే ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు కొత్తగా. సో టెలిగ్రామ్ అయితే చాలా అడ్వాన్స్డ్ అండ్ సేఫ్ కూడా. కాకపోతే ఏంటంటే ఇది దీంట్లో నేను చెప్పిన పాయింట్స్ గురించి మాత్రం మీరు ఆలోచించుకోవాలి. అండ్ చాలామంది టెలిగ్రాము మన ఇండియాకి సంబంధించిన యాప్ అనుకుంటారు, కానీ కాదు. టెలిగ్రామ్ అనేది యూకేకి సంబంధించిన యాప్. అండ్ దాని డెవలపర్ పారల్ దురవ్ అనుకుంటా ఆయన పేరు. సో అందుకని టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ రెండు చాలా బెస్ట్ యాప్స్. సో ప్రజెంట్గా అయితే ట్రెండ్లో సిగ్నల్ ఉంది కాబట్టి సిగ్నల్ మీరు ట్రస్ట్ చేయొచ్చు. నేను కూడా సిగ్నల్ని ఇన్స్టాల్ చేశాను ఈరోజు. సో సిగ్నల్లో కూడా ఇక నుంచి వాడదాను అనుకున్నాను. నేనైతే పెద్దగా నిజానికి నేను వాట్సాప్ పెద్దగా ఎక్కువ వాడను. ఒక 2 గ్రూప్స్ కోసం నేను వాట్సాప్ వాడుతూ ఉంటాను. ఒకటి ఫ్యామిలీ గ్రూపు, రెండోది మా ఫ్రెండ్స్ గ్రూప్స్ అయితే ఒక 2 ఉన్నాయి కాబట్టి వాటిని వాడుతున్నాను. మిగతా అది కాకుండా మేజర్గా మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీస్లో మొత్తం టీచర్స్ ఎక్కువ, వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు షేర్ చేయడానికి, అలాగే మా పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు రిసీవ్ చేసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం ఈ వాట్సాప్ అయితే మేము తక్కువగానే వాడుతుంటాం. కానీ మోస్ట్ నేను నా పర్టికులర్ విషయానికి వెళ్తే మాత్రం నేను ఎక్కువ టైము టెలిగ్రామ్లోనే ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది, మనకు టెలిగ్రామ్ పెద్ద గ్రూపే ఉంది, 16,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో దాంట్లో నేను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ 2. ఇంకా హైకు, అలాగే త్రీమా, ఇలాంటి చాలా ఉన్నాయి, కానీ ఇవి అంత పాపులర్ కాదు. ఇప్పుడు ఇవి రెండు మాత్రం పాపులర్ ఉన్నాయి. వీటిని ఒకసారి చెక్ చేయండి, టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ మాత్రం సూన్ మన ఇండియాలోనూ గ్లోబల్గా టాప్ లిస్ట్లో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. 2021లో ఈ వాట్సాప్ ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీస్ ఉన్నాయో అవి కానీ మార్చుకోకపోతే, దాంట్లో బ్యాక్ స్టెప్ కానీ వేయకపోతే మాత్రం ఖచ్చితంగా 2021 తర్వాత అసలు వాట్సాప్ అనేది లాంగ్ ఏగో దేర్ ఈజ్ ఎ చాటింగ్ యాప్ లైక్ వాట్సాప్ అని మనం స్టోరీలు కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది, వీళ్ళు ప్రజెంట్ తీసుకొచ్చిన చెత్త పర్మిషన్స్ వల్ల. సో అందుకని హోప్ యూ అండర్స్టాండ్. ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇవి మీకు 2 యాప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.